మరొక అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట కొనసాగుతోంది. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారైంది. ఉదయం 8:30కు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తారు. 10:30కు ముగ్దంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సబాష్పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని సందర్శించారు. ఇక సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట కొనసాగుతుంది. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారైంది. ఉదయం 8:30కు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తారు. 10:30కు ముగ్దంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. తర్వాత 2 గంటలకైతే రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, కేసీఆర్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో కరువు రైతులను పరామర్శించారు. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నారు. అయితే దాదాపు ఇప్పుడు 10:30కి కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్దుంపూర్ చేరుకుంటారు. ముగ్దుంపూర్ లో పంటలు ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించి రైతులను ఓదార్చి అక్కడ నుండి మళ్ళీ మిడ్మానేరు కూడా చేరుకుంటారు. మిడ్మానేరులో ఉన్నటువంటి నీరు ఇంకిపోయిన మిడ్మానేరు ప్రాజెక్టు కూడా పరిశీలించి అక్కడ నుండి సిరిసిల్ల చేరుకుంటారు. అంటే ఈ కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ కరువులు పంట నష్టం జరిగి సాగునీరు కరువై పంట నష్టం జరిగిన రైతులు తీవ్ర నష్టాల ఊపిలోకి కూరిపోయారని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మండిపడి ఉన్నారు. అయితే అప్పటికి కరువు రైతులకు సంబంధించి పొలంబాట బట్టి వల్ల పొలంబాట యాత్ర చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లా చేరుకుని ఇవాళ సాగునీటి కరువై ఎండిపోయిన వరి పంటలను పూర్తిగా పరిశీలించి ఆయన రైతులను ఓదార్చే ప్రయత్నం చేయనున్నారు. అయితే అక్కడ నుండి ముగ్దంపూరు, చొప్పదండి మండలం బోయినపల్లి దగ్గర కుదురుపాక, మిడిమానేరు వంటి ప్రాజెక్టులను అక్కడ సందర్శించి అక్కడ ప్రాజెక్టులో నీటి కొరత, నీటి సాంద్రత ఎలా ఉందని చెప్పి పరిశీలించున్నారు. అక్కడ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ భవన్లో ఆయన మీడియాతోటి మాట్లాడున్నారు. అయితే ఇక్కడ ఈ కరువు రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందంటూ
పొలం బాట పట్టినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాను ఎంచుకున్నారు. కరీంనగర్ జిల్లా నుండే ఆయన యాత్ర ప్రారంభించారు. అయితే కరువులో సాగునీరు కరువై ఎండిపోయిన పంటలను కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా రైతులను ఓదార్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ మండిపడి ఉన్నారు. అయితే ఇది ఏమైనా పొలం బాట యాత్రలో భాగంగా ఇవాళ కరీంనగర్ నేర్చుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఎంచుకుని కరీంనగర్ జిల్లా నుండే ఇవాళ రైతుల అడిగి తెలుసుకుని రైతులు ఎలా నష్టపోయారు, ఎంత పంట నష్టపోయారు, ఎంత సాగునీరు లేక నష్టపోయిన పంటల విలువ ఎంత అనేది వాళ్ళకి నష్టపరిహారం ఎంత చెల్లించాలనే విషయమే ఇవాళ ప్రభుత్వంతో పూర్తిగా తలపడి ఉన్నారు. అయితే ప్రభుత్వంపై దండెత్తిపోయి ఉన్నారు, మండిపడి ఉన్నారు. అయితే గత కొద్ది కాలంగా కరువు ఏర్పడి పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వ అధికారులు ఎలాంటి అంచనాలు వేయకుండా ఇవ్వకుండా ఇవాళ రైతులను విస్మరించింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా కేసీఆర్ మండిపడి ఉన్నారు. ఇక్కడ నుండి మళ్ళీ ముగ్దుంపూర్ దగ్గర నుండి చొప్పదండి మండలం బోయినపల్లి దగ్గర ఆగి అక్కడ కూడా మిడ్మానేరు ప్రాజెక్టు ఆయన సందర్శించి మిడ్మానేరులో ఇంకిన నీరుని ప్రాజెక్టు సందర్శించి అక్కడ ఆ రైతులతోటి ముచ్చటించనున్నారు పద్మ. అయితే అక్కడ నుండి మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులు ముస్తాబాద్ మండలం అక్కడ ఉన్న రైతులు పూర్తిగా ఎండిపోయిన పంటలను పరిశీలించి వల్ల ఆ రైతులు ఎంత నష్టపోయారు, పంటలు నష్టపోయిన సంబంధించి అంచనాలు అధికారులు చేశారా, లేకుంటే పరిహారం ఏమైనా చెల్లించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడి ఉన్నారు. అయితే గత నెల రోజులుగా ఈ సాగునీరు కరువై పంటలు ఎండిపోతున్నా కూడా ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం సంబంధించిన వారికి ఎవరు కూడా వాటిని అంచనాలు వేసి రైతు ఎంత నష్టపోయి పంట ఎంత నష్టం జరిగిందని అంచనాలు కూడా వేయలేకపోయారు. దీంతో రైతన్న పూర్తిగా కుంగిపోయి అప్పుల కూబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా చెప్పుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మనకైతే శ్రీరామ్ సాగర్ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఎండి లోయర్ మానేరు ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఇటు మంచినీటి కొరత అటు సాగునీటి కొరత ఏర్పడంతో వల్ల ఇక్కడ కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా ఇవాళ సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురైందని చెప్పొచ్చు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డకు సంబంధించి జరిగినటువంటి కుంగిన పిల్లలకు సంబంధించి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ గత ప్రభుత్వం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం తప్ప ఇంకా మిగతా అభివృద్ధి పనులలో దృష్టి సారించట్లేదని కూడా కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డిపై మండిపడి ఉన్నారు. అయితే మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం అంత చారిత్రక ప్రాజెక్టు పై ఇవాళ దాన్ని మరమ్మతులు చేపట్టకుండా కేవలం తామేదో ఆరోపణల పరం తప్ప రైతులను ఆదుకోవడం విఫలమయ్యారని చెప్పేసి కూడా మాజీ సీఎం కేసీఆర్ మండిపడి ఉన్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.